నాది బాపట్ల డిస్టిక్ అండి. నేను 2019లో బాగా నడుము నొప్పి వచ్చింది. డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే గుంటూరులో ఎంఆర్ఐ స్కానింగ్ తీపిమ్మన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చిన తర్వాత నాకు L3, L4, L5 డిస్క్ బల్జెస్ వచ్చినాయి. డాక్టర్ గారికి ఎంఆర్ఐ రిపోర్ట్ చూపిస్తే అర్జెంటుగా సర్జరీ చేయాలన్నారు. సర్జరీ అంటే నాకు భయం వేసింది. తర్వాత నేను ఒక 20 days రెస్ట్ తీసుకున్నాను. తర్వాత అలాగే కొంచెం తగ్గినట్టు అనిపించింది. తర్వాత నా పని నేను చేసుకుంటా ఉన్నాను. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెయిన్ అనేది కాళ్ళకు రావటం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాను. తర్వాత అవి వాడితే ఆరోగ్యం ఎఫెక్ట్ అయిద్దని చెప్పి నేను అవి వాడటం కూడా మానేశాను. తర్వాత ఈ నొప్పి తట్టుకోలేక మా ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేశాను. నొప్పి తట్టుకోలేకపోతున్నాను, డాక్టర్లను అడిగితే సర్జరీ అంటున్నారు, ఈ పెయిన్ తగ్గించే డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారని వెంటనే మా ఫ్రెండ్ ఒకళ్ళు మన దొన్నపాటి వెల్ క్లినిక్ మహేష్ గారు గురించి చెప్పారు. వెంటనే నేను సార్ దగ్గరికి రావటం జరిగింది. సార్ దగ్గరికి నేను 10వ తారీఖు వచ్చాను. సార్ నా ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ పూర్తిగా చూసి నీకు డిస్క్ బల్జులు ఉన్నాయి, నీకు వెంటనే తగ్గిపోయిద్ది, ఈ ఓజోన్ థెరపీ చేయించుకోండి 6 sections అని చెప్పి అన్నారు. సరే సార్ వెంటనే అని చెప్పి చేయించుకున్నాను. ఫస్ట్ సెక్షన్కి నేను చేయించుకున్నప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది. కానీ చేయించుకోవటం వల్ల నాకు బాగా నొప్పి అనేది ఒక 40% తగ్గిందండి. ఆల్టర్నేటివ్లో మళ్ళీ 2వ సెక్షన్ చేశారు. దానికి 70% పెయిన్ కంప్లీట్గా తగ్గింది. ఇది 3వ సెక్షను. ఇప్పుడే సెక్షన్ కూడా నేను కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను. ఇంకా 3 sections ఉంది. ఖచ్చితంగా ఈ పెయిన్కి ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ వచ్చి నడుము నొప్పి కానీ మోకాల నొప్పి కానీ ఎటువంటి నొప్పులున్నా మహేష్ సార్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా ఇబ్బంది పడతారైతే మాత్రం బతకవద్దు. ఖచ్చితంగా ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది. మనం రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మన లైఫ్ అనేది క్వాలిటీగా మనం లీడ్ చేయగలం. నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాను మహేష్ సార్కి. అందరూ కూడా ఏ నొప్పి ఉన్నా సార్కి ఒకసారి చూపించుకొని తగ్గించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. నమస్కారం.